వరకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో, లేదా స్మరణకు తెచ్చుకో అని చెప్పాడు. అంటే సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త ఎప్పుడు మీకు జ్ఞాపకం ఉండాలి. సృష్టిని మరవద్దు, సృష్టికర్తను మరవద్దు. మనం సృష్టికర్తను పూజించాలి తప్ప సృష్టిని కాదు. దేవుణ్ణి పూజించాలి తప్ప దేవుడు చేసిన వాటిని కాదు. చాలాసార్లు ఈ లోకం అక్కడ మోసపోయింది. దేవుడు తయారు చేసిన సూర్యుని ఆరాధన చేస్తున్నారు. దేవుడు తయారు చేసిన ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పూజలు చేస్తున్నారు. నవగ్రహాలు చేశారు. రకరకాలుగా విగ్రహాలుగా రకరకాలుగా దేవుణ్ణి చూపిస్తున్నారు. మనం ఆరాధన చేయాల్సింది, మనం పూజ చేయాల్సింది, మనం గొప్ప చేయాల్సింది దేవుణ్ణి మాత్రమే, కానీ దేవుని చేతులతో తయారు చేయబడిన సృష్టిని ఎంత మాత్రము కాదు అనే మాట బైబిల్ ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోము. చిన్నప్పటి నుంచే సృష్టికర్తను గొప్ప చేయాలి.